హలో! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి ప్రయాణించబోతున్నాం. అసలు మన దేశం యొక్క ప్రాణం, ఆత్మ ఎక్కడ పుట్టాయి? ఆలోచించండి. ఒక మహా సామ్రాజ్యానికి, ఒక దేశానికి పేరు రావడానికి కారణమైన ఒక చారిత్రాత్మకమైన, ఎంతో డ్రమాటిక్గా ఉండే రాజవంశ ప్రేమ కథ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ అద్భుత ప్రేమ కావ్యం ఒక దేశ భవిష్యత్తుకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా మన దేశాన్ని భారతదేశం లేదా భారత్ అని ఎందుకు పిలుస్తారో? రైట్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం టైం మెషీన్లో చాలా శతాబ్దాల వెనక్కి అంటే ప్రాచీన పురువంశం కాలానికి వెళ్ళాలి. రండి, ఆ గొప్ప రహస్యమేంటో ఇప్పుడు ఛేదిద్దాం. సో ఆ కాలంలో పురువంశాన్ని పరిపాలించే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయనే దుష్యంత మహారాజు. ఆయన ఎలాంటివాడంటే తిరుగులేని ధైర్యశాలి, మహాబలవంతుడు, ఎప్పుడూ ధర్మం తప్పని పాలకుడు. అయితే ఇలాంటి గొప్ప రాజులెప్పుడూ రాజభవనానికే పరిమితం కారుకదా. ఒకరోజు ఆయన సరదాగా వేటకోసం దట్టమైన అడవిలోకి వెళ్ళినప్పుడు ఆయన జీవితం ఊహించని విధంగా పూర్తిగా మారిపోయింది. అలా వేటాడుతూ వేటాడుతూ ఆయన ఒక పవిత్రమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అదే కణ్వ మహర్షి ఆశ్రమం. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? ఒక అద్భుతమైన ప్రశాంతత. క్రూర జంతువులు సైతం తమ సహజ స్వభావాన్ని మర్చిపోయి ఎంతో శాంతిగా ఒకదానితో ఒకటి కలిసి జీవించేవి. సరిగ్గా ఆ పవిత్ర ఆశ్రమంలోనే దుష్యంతుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక సంఘటన జరిగింది. ఆ ఆశ్రమంలోనే దుష్యంతుడి కళ్ళు ఒక అపూర్వమైన సౌందర్యం మీద పడ్డాయి. ఆమె శకుంతల. ఆవిడ సాధారణ స్త్రీ కాదు సుమా, సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి మరియు అప్సరస మేనకల కుమార్తె. పుట్టిన వెంటనే ఆమెను అడవిలో విడిచిపెడితే అడవి పక్షులే ఆమెను చుట్టుముట్టి కాపాడాయి. సంస్కృతంలో శకుంతం అంటే పక్షి. అలా పక్షుల చేత రక్షించబడింది కాబట్టే ఆమెకు శకుంతల అని పేరొచ్చింది. ప్రకృతికి ఆమెకు అంత బలమైన కనెక్షనుందన్నమాట. ఇక ఆ అడవి మధ్యలో శకుంతల అందం, వినయం చూసి దుష్యంతుడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడు. శకుంతల కూడా అంతే. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవైపు ఆయన భుజాల మీద పెద్ద రాజ్యభారం, రాజరికపు బాధ్యతలున్నాయి. కాని ఆ దట్టమైన అడవిలో ఎలాంటి ఆడంబరాలు, లాంఛనాలు లేకుండా కేవలం వాళ్ళిద్దరి పరస్పర సమ్మతితో స్వచ్ఛంగా వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. అంత బానే ఉంది కాని ఒక రాజు తన రాజ్యాన్ని ఎక్కువ కాలం విడిచి ఉండలేడు కదా. దుష్యంతుడు తిరిగి రాజధానికి వెళ్లాల్సిన సమయమొచ్చింది. వెళ్లే ముందు ఎంతో భావోద్వేగంతో తన ప్రేమకు గుర్తుగా తన రాజముద్రికను అంటే రాజుగారి ఉంగరాన్ని శకుంతల వేలికి తొడిగాడు. త్వరలోనే వస్తాను, నిన్ను రాజభవనానికి మహారాణిలా సగౌరవంగా తీసుకెళ్తాను అని ఒక గట్టి ప్రమాణం చేసి అక్కడ నుండి భారంగా బయల్దేరాడు. కథ చాలా రొమాంటిక్గా ఉంది కదా, కాని అసల ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఒకరోజు శకుంతల దుష్యంతుడి ఆలోచనల్లో, వాళ్ల ప్రేమ జ్ఞాపకాల్లో పూర్తిగా మునిగిపోయి ఉంది. సరిగ్గా అదే సమయానికి మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. తన లోకంలో తానున్న శకుంతల ఆయన వచ్చిన విషయాన్ని అస్సలు గమనించలేదు. దానికి మహర్షికి విపరీతమైన కోపం వచ్చి ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఎవరి ఆలోచనల్లో పడి నువ్వు నన్ను అవమానించావో ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మరిచిపోతాడు అని శపించాడు. ఆ శాపం ఎంతటి విషాదాన్ని తెచ్చిందంటే, అప్పటికే గర్భవతిగా ఉన్న శకుంతల తన భర్తను కలవడానికి ఎన్నో ఆశలతో రాజసభకు బయల్దేరింది. కాని విధి ఆడిన నాటకంలో మార్గమధ్యలో నదిలో స్నానం చేస్తుండగా ఆ ఉంగరం కాస్త నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు ఉంగరం లేదు, పైగా శాప ప్రభావం. రాజసభలో అందరు ముందు నిలబడినా దుష్యంతుడు ఆమెను ఏమాత్రం గుర్తించలేకపోయాడు. ఆమెను పూర్తిగా తిరస్కరించాడు. నిజంగా అది ఎంత హృదయ విదారకమైన సన్నివేశమో కదా. భరించలేని ఆ అవమానంతో కన్నీళ్లతో శకుంతల మళ్లీ అడవికే తిరిగి వెళ్ళిపోయింది. ఆ ఒంటరితనంలో ఆ ప్రకృతి ఒడిలోనే ఆమెకొక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే భరతుడు. అతను రాజభవనంలో పుట్టకపోయుండొచ్చు, కాని అతని నరనరాల్లో ఉన్నది పురువంశపు రక్తం. ఎవరికీ భయపడని ఒక అసాధారణమైన, నిర్భయమైన బాలుడిగా ఆ అడవిలో అతను పెరగడం మొదలుపెట్టాడు. మీకు తెలుసా, భరతుడు ఎలాంటి కుర్రాడంటే, ఆడుకోడానికి అతనికి మనలాగా చక్కబొమ్మలో, మట్టిబొమ్మలో అస్సలు నచ్చేవి కావు. ఏకంగా అడవిలోని క్రూరమైన సింహాల దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకునేవాడు.
అంతేనా? ఆ సింహాల నోళ్లు 2 చేతుల్తో పట్టి తెరిపించి ఒక లెక్కల మాస్టార్లాగా వాటి పళ్ళు లెక్కపెట్టేవాడు. అది ఆ పుట్టుకతో వచ్చిన రాజరికపు ధైర్యమంటే. అలా అడవిలో భరతుడు పెరుగుతున్నాడు. మరి నదిలో పడిపోయిన ఆ ఉంగరమేమైంది? అక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ ఉంగరాన్ని ఒక చేప మింగేసింది. కొన్నాళ్లకు ఆ చేప ఒక మత్స్యకారుడి వలకు చిక్కింది. అతను దాన్ని కోసి చూస్తే అందులో మెరుస్తూ రాజముద్రిక కనిపించింది. వెంటనే వాడు దాన్ని రాజుగారికి తీసుకెళ్లి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూసిన మరుక్షణం కళ్లకు గంతలు విప్పేసినట్టుగా శాపం తొలగిపోయి దుష్యంతుడికి శకుంతల జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేశాయి. అయ్యో, నా భార్యను నేనే దూరం చేసుకున్నానా అని తీవ్రమైన అపరాధభావం ఆయన్ని కుదిపేసింది. వెంటనే రాజు అడవికి పరుగుతీశాడు. గుండె నిండా బరువుతో ఎక్కడ ఉందో తెలియని తన భార్యను, అసలు తాను చూడని తన బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళాడు. చెట్టును, ప్రతి ఆశ్రమాన్ని గాలించాడు. ఆ అడవిలో తన కుటుంబాన్ని కలుసుకోవాలని రాజుపడిన ఆ తపన, చేసిన ఆ అన్వేషణ అంతా ఎంతా కాదు. చివరకు ఆ అడవిలో వారి కలయిక జరిగింది. ఆ క్షణం ఎంత ఎమోషనల్గా ఉంటుందో ఊహించండి. ఒకవైపు తన భార్యను అకారణంగా దూరం చేసుకున్నానన్న తీరని పశ్చాత్తాపం రాజు మనస్సులో ఉంది. ఇంకోవైపు చూస్తే సింహాలతో ఏమాత్రం భయం లేకుండా ఆడుకుంటున్న ఒక కుర్రాడు, వాడే తన కొడుకు అని తెలిసి ఆ తండ్రి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఆ మహావీరుడే తన కొడుకని తెలుసుకుని దుష్యంతుడు మాటల్లో చెప్పలేనంత గర్వపడ్డాడు. చిన్నప్పుడే సింహాలతో ఆడుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాక ఇంకెంత గొప్పవాడయ్యాడో మనం ఈజీగా ఊహించవచ్చు కదా. తండ్రి తర్వాత సింహాసనం అధిష్ఠించి తన అసాధారణమైన శక్తి సామర్థ్యాలతో అప్పటివరకు విడిపోయున్న భూభాగాలన్నింటినీ ఒక్కటిగా ఏకం చేశాడు. ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగకుండా అత్యంత ధర్మబద్ధంగా ఈ విశాలమైన భూమిని తన ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించాడు. ఒక లెజెండరీ ఎంపరర్ అయ్యాడు. సో ఇప్పుడర్థమైందా? మన విశ్లేషణ మొదట్లో మనం వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఆ భరత చక్రవర్తి సాధించిన అద్భుతమైన ఏకైక పాలనకు గుర్తుగానే ఈ విశాలమైన భూభాగాన్ని భరతుని దేశం అని పిలవడం స్టార్ట్ చేశారు. అదే కాలక్రమంలో భారతదేశంగా, భారత్గా స్థిరపడింది. అంటే మనం గర్వంగా చెప్పుకునే మన దేశం పేరు వెనుక ఉన్నది ఆశ్రమంలో మొదలైన ఒక ప్యూర్ లవ్ స్టోరీ మరియు సింహాలను జయించిన ఒక పసివాడి అంతులేని ధైర్యం. చూడండి, భరతుని జననం కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు సుమా, అది మన భారతదేశ ఆత్మకు ఆరంభం. అయితే ఇతిహాసం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ భరతుడి వంశంలోనే ఆ తర్వాత ప్రసిద్ధ కురువంశం ప్రారంభమైంది. పాండవులు, కౌరవులు పుట్టింది కూడా ఏ వంశంలోనే అని మీకు తెలుసా? మరి ఆ భరతుని రక్తంలో పుట్టిన ఆ వారసుల మధ్య ఎలాంటి ఇతిహాసాలు జరిగాయి? ఎలాంటి మహాయుద్ధాలు వాళ్లకోసం ఎదురుచూశాయి? భవిష్యత్తులో వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఈ ఆలోచనలతోనే ఈరోజుకి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.